అధికారం కోసం తృణమూల్ పోరాటం, పవర్ కోసం బీజేపీ ఆరాటం. మరి కాసేపట్లోనే బెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటి వరకు ప్రచారంలో హోరెత్తించిన మైక్లు, నేతల ప్రసంగాలు మరి కాసేపట్లో మోగబోనున్నాయి. బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్లుగానే ప్రచారాన్ని పీక్స్ కు తీసుకువెళ్లింది. తమకు బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తృణమూల్ను బెంగాల్లో ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ప్రచారం చేపట్టింది. మరోవైపు సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు మమతా బెనర్జీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం జరగదని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. మే 4 ఉదయం 11 గంటల తర్వాత బెంగాలీయేతరులైన మోదీ, అమిత్ షా సహా ఇతర రాష్ట్రాల సీఎంలెవరూ ఇక్కడ కనిపించరని టీఎంసీ నేత తన్మయ్ జోషి అన్నారు. బెంగాల్లో ఏప్రిల్ 23న 152 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఏప్రిల్ 29న మిగిలిన 142 సీట్లకు పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అదే రోజు బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రచారం ముగిసింది, మరి పోలింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? లాస్ట్ ఫేజ్ లో నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ ఈసారి కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, డెఫినెట్గా ఈసారికి రెండో విడతలో కూడా మెజారిటీ పోలింగ్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండో ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారము మరికొద్దిసేపట్లో, అంటే సరిగ్గా 6 గంటలకు ముగియనుంది. ఫైనల్ టచ్గా ప్రధాని నరేంద్ర మోడీ బారక్పూర్లో కావచ్చు, పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లో పాల్గొని మమతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి వైఫల్యాల మీద ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని భావిస్తున్నటువంటి కమలనాథులు దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ప్రచార పర్వం నిర్వహించారు. అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోడీ కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులంతా కూడా అక్కడ మోహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే ధీటుగా ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ మమతా కూడా ఆ రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటనలతోటి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి రెండో విడతకు సంబంధించి 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించి ఈ 142 నియోజకవర్గాలు కూడా 8 జిల్లాల్లో విస్తరించున్నాయి. అందులో ముఖ్యంగా కోల్కతా కావచ్చు, అదేవిధంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ వంటి ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా కీలక నేతలు సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్, అందులోనే బీజేపీకి సంబంధించినటువంటి సువేందు అధికారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ కీలక నేతలు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఉండడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఈ దక్షిణ బెంగాల్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతం ఉన్న 142 సీట్లలో గత ఎన్నికల్లో, అంటే 2021 జరిగిన ఎన్నికల్లో ఇది మమతా బెనర్జీకి కంచుకోటగా 123 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం కావడంతో దీని మీద బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పెట్టింది. ముఖ్యంగా మమతా ప్రభావం ఏ మేర ఉంటుంది, దాన్ని తిప్పికొట్టాలంటే ఇక్కడ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దాని మీద పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో వారు ప్రతి ఒక్కరికి చేరువయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అదే తరహాలో తమ కంచుకోటను మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవాలన్న దిశగానే టీఎంసీకి సంబంధించినటువంటి హోరాహోరీ ప్రచారం కూడా చూసాము. ఈ మరికొద్దిసేపట్లోనే మైకులు మూగబోయిన తర్వాత వారు అస్త్రశస్త్రాలతోటి ఎల్లుండి జరిగేటువంటి ఆ పోలింగ్ సంబంధించి, ఒకసారి ఇది క్రికెట్ మ్యాచ్ లాగా భావిస్తే ఫైనల్ బాల్ వేశారని చెప్పుకోవాలి. అంపైర్లు ఎల్లుండి జరిగేటువంటి ఓటింగ్లో ఒక న్యాయ నిర్ణేతగా ఉంటారు. మే 4న జరిగేటువంటి ఆ ఫలితాల్లో దాని యొక్క రిజల్ట్ను డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా హోరాహోరీగా సాగినటువంటి బెంగాల్ దంగల్లో ఎవరిది పైసేసి సాధించబోతున్నారు అన్నది మాత్రము డెఫినెట్గా ఈ రెండో విడత అనేది ఖచ్చితంగా ప్రభావం చూపించబోతుంది. దానికి సంబంధించి మే 4న జరిగేటువంటి ఎన్నికల ఫలితాల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్ విద్యాసాగర్.